వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఝాన్సీస్ గుడ్ లైఫ్. నేను మీ ఝాన్సీని. ఈరోజు టైటిల్ చూసే మీకు అర్థమై ఉంటుంది ఐలైనర్ అనేది ఏ విధంగా వేసుకోవచ్చా అన్నది మీతో షేర్ చేసుకోబోతున్నాను. మన ఫేస్లోని కళ్ళు అనేవి చాలా స్పెషల్. ఈ కంటికి కొంచెం కాటికి పెట్టుకుంటేనే ఒక డిఫరెంట్ లుక్ అనేది కనిపిస్తుంది. ఈ కాజల్తో పాటు మనం ఐలైనర్ కూడా వేసుకుంటే ఆ స్పెషల్ లుక్ అనేది చాలా బాగుంటుంది. దానికోసం నేను ఈరోజు ఐలైనర్ ఏ విధంగా వేసుకోవచ్చు అన్నది చూపించబోతున్నాను. ఐలైనర్తో పాటు కాజల్ కూడా ఏ విధంగా పెట్టుకోవచ్చు అన్నది ఈరోజు వీడియో మీకు అప్లోడ్ చేస్తున్నాను. నా లుక్ ఈ కళ్ళకి కాటిక అండ్ ఐలైనర్ ఏ విధంగా ఉందో మీరు నా కామెంట్ సెక్షన్లో తప్పకుండా చెప్పండి. వీడియోలోకి వెళ్ళే ముందు నా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నారా? అయితే కిందన రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది. దాన్ని ప్రెస్ చేసి పక్కన బెల్ని యాక్టివేట్ చేయడం వల్ల నేను చేసే నెక్స్ట్ వీడియోస్ అన్నీ మీకు ఈజీగా నోటిఫికేషన్స్ వస్తాయి. దానివల్ల నా వీడియోస్ అన్నీ మీరు చూడొచ్చు. లెట్స్ గెట్ స్టార్టెడ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. ఇప్పుడు మనం లాక్మీ ఇన్స్టా ఐలైనర్ నేను తీసుకున్నాను. ఇది ఎలా యూస్ చేయాలా అన్నది ఇప్పుడు మనం చూద్దాం. దీని అప్లికేటర్ చూసినట్లయితే చాలా సన్నగా చిన్నగా ఉంటుంది. దానివల్ల బిగినర్స్ అన్నవాళ్ళు అప్లై చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది. మనం ఇప్పుడు ఐకి సెంటర్ పార్ట్ని తీసుకొని ఇక్కడ నుంచి లైన్ అనేది స్టార్ట్ చేయాలి. స్టార్టింగ్ నుంచి వేయడం వల్ల లైన్ అన్నది సరిగ్గా రాదు. బిగినర్స్ ఎప్పుడు ఇలా స్టార్టింగ్ నుంచి కాకుండా ఇలా సెంటర్ నుంచి స్టార్ట్ చేసుకొని స్లోగా బ్యాక్కి లైన్ అన్నది చిన్నగా డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకోవడానికి మనం ఐ ల్యాషెస్కి దగ్గరలో ఉన్న లైన్ని మనం అడ్జస్ట్ చేసుకొని లైన్ అనేది వేసుకోవాలి. ఇప్పుడు మనం మళ్ళీ దాని మీద ఇంకొక లైన్ అనేది స్లోగా డ్రా చేసుకోవాలి. ఇలా సన్నగా ఉండడం వల్ల బిగినర్స్కి వేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది లైనర్. ఇప్పుడు మనం స్టార్టింగ్ నుంచి డ్రా చేద్దాం. ఇలా స్లోగా అడ్జస్ట్ చేసుకుంటూ ఈ సెంటర్ పార్ట్కి మనం మిక్స్ చేసుకున్నాం. చాలామందికి లైనర్ అనేది చాలా సన్నగా నచ్చుతుంది, కొంతమందికి ఇలా బ్రాడ్గా నచ్చుతుంది. నేనైతే ఇలా బ్రాడ్గానే వేసుకుంటాను. లైనర్ అనేది చాలా థిక్గా ఇంకొక లైన్ అనేది దాని మీద అడ్జస్ట్ చేసుకుంటూ బ్యాక్ సైడ్కి డ్రా చేసుకోవాలి. చూసారా ఎలా వచ్చిందో లైన్ అన్నది. ఇప్పుడు మనం కార్నర్ చూద్దాం. కార్నర్ను కొంచెం అడ్జస్ట్ చేసుకొని చిన్నగా కొంచెం లైన్ అన్నది వేసుకోవాలి. స్లోగా అలా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే లైన్ అన్నది ఈజీగా వేసేసుకోవచ్చు మీరు కూడా. ఇప్పుడు మనం కాజల్ ఎలా వేసుకోవాలో చూసుకుందాం. కాజల్ వేయడానికి ఫస్ట్ నేను ఇయర్ బడ్ తీసుకున్నాను. ఎందుకంటే కాజల్ పెట్టుకోవడానికి చాలామందికి వాటర్ అనేది వచ్చేస్తుంది కళ్ళలోని. దాన్ని మనం ఫస్ట్ ఈ వాటర్ లైన్ని క్లీన్ చేసుకోవాలి. ఈ వాటర్ అంతా ఈ ఇయర్ బడ్కి అబ్జర్వ్ అయిపోతుంది. దాని తర్వాత మనం కాజల్ పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది. నేను ఇక్కడ తీసుకుంటున్నాను రెవ్లాన్ కాజల్ పెన్సిల్ని. ఈ పెన్సిల్ చాలా థిక్గా కనిపిస్తుంది మనం లైన్ వేసుకున్నప్పుడు. ఇప్పుడు దీన్ని ఎలా అప్లై చేయాలో చూద్దాం. ఇలా స్లోగా ఒక లైన్ అన్నది లైన్ వేసుకుంటున్నాం. ఇలా డ్రా చేసుకోండి. ఇది కూడా చాలామందికి సన్నగా నచ్చుతుంది, కొంతమందికి థిక్గా నచ్చుతుంది. ఎవరికి ఎలా నచ్చితే అలా అడ్జస్ట్ చేసుకొని థిక్గా కావాలంటే ఇలా 2-3 టైమ్స్ ఇలా స్ట్రోక్స్ ఇస్తే థిక్గా కనిపిస్తుంది లైన్ అన్నది. చూసారా ఎలా కనిపిస్తుందో? ఈ ఐకి డిఫరెన్స్ చూసారా? ఐలైనర్ అండ్ కాజల్ వేసుకోవడం వల్ల లుక్ అనేది చాలా డిఫరెంట్గా అనిపిస్తుంది. ఇప్పుడు మనం లెఫ్ట్ ఐ కూడా నేను ఎలా వేసుకుంటున్నాను అనేది చూద్దాం.
ఈరోజు వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఇంకా స్పెసిఫిక్గా మేకప్ వీడియోస్ ఏమైనా చేయాలనుకుంటే నా కామెంట్ సెక్షన్లో మీరు తెలియజేయండి. ఆ వీడియోస్ నేను చేయడానికి ట్రై చేస్తాను. బాయ్ ఫ్రెండ్స్.